వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ వేయాలని కోరారు. మా సంఘం ప్రభుత్వాలకు భజన చేయదని, గత ప్రభుత్వం జీపీఎఫ్ సొమ్మును ఇతర అవసరాలకు వాడుకుందన్నారు. డిఏ, టీఏ బకాయిలు చెల్లించలేదన్నారు. గత ప్రభుత్వం మా జీపీఎఫ్ అకౌంట్ నుంచి మాకే తెలియకుండా మా డబ్బుల్ని తీసివేయడం జరిగింది. ఆ విషయం పత్రికాముఖంగా మా అధ్యక్షులు గారు కేఆర్ సూర్యనారాయణ గారు క్రిమినల్ పెడతామని చెప్పేసి ప్రభుత్వాలు హెచ్చరించున్నారు. అలాగే మాకు సకాలంలో జీతాలు 1వ తేదీన, అలాగే రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బుల్ని మాకు సకాలంలో ఉద్యోగుల పిల్లలు కానీ, ఉద్యోగుల పెళ్లిళ్ళు కానీ, చదువులు కానీ తీసుకుని వెసులుబడి ఉండేది. అటువంటిది 6 నెలలు 8 మాసాలు అయినా సరే ఎవరి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే 94 నెలలు డిఏ కూడా మాకు బకాయి ఉన్న ప్రభుత్వం. ఇవన్నిటి మీద దపదపాలుగా మా కేఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన ప్రభుత్వం స్పందించిన కారణంగా అల్టిమేట్ గా గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం అనేది, ఆ రిప్రజెంట్ చేయడమే తప్పుగా భావించి ప్రభుత్వం మా కేఆర్ సూర్యనారాయణ గారి మీద అక్రమ కేసులు బనాయించింది. 409 సెక్షన్ కేసు పెట్టి మరి ఆయన్ని ఇబ్బందులు పాలు చేసింది. పైగా గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లా చేసి ఐజీ గారి చేత 3 గంటలు వ్యవధించి ప్రభుత్వంపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకొని సరెండర్ కాకపోతే నో మోర్ అని చెప్పేసి కేఆర్ గారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా అధ్యక్షుల వారు అత్యాచారంలోకి వెళ్ళిపోవడం జరిగింది. 4 మాసాలు సుదీర్ఘ పోరాటం తర్వాత గౌరవ సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇచ్చిన తర్వాత మరలా ఆయన జనసంతో కలిసి మా ఉద్యోగుల పక్షాన మా సమస్యల వల్ల గలమెత్తడం జరిగింది.